రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణానికి పీపీపీ విధానంలో వ్యతిరేకిస్తూ ఈరోజు అనంతపూర్ కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ కార్యాలయంలో చొచ్చుకు వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ చర్యలు తీసుకోకపోతే మాత్రం తీవ్రంగా మేము స్పందించాల్సిన పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది వెనక్కి తీసుకోవాలి. దీని మీద ఏదైతే ఉందో కూలంకషంగా చర్చించాలి. ముఖ్యంగా ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే దీనికి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయకపోతే మాత్రం ముఖ్యంగా విద్యార్థి సంఘాల నాయకులందరితో కలిసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతామని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సార్ ఏంటి సార్ ఈరోజు నిరసనల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 17 మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వం ఆధీనంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఉన్నారు. 590 జీవో చేసి 2005 సీట్లు ఉంటే ఆ 2005 సీట్లు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేదానికి ఈరోజు వీలు కనిపిస్తూ ఉంది. అందుకోసం మధ్యతరగతి విద్యార్థులు, పేద విద్యార్థులు డాక్టర్లు కావాలంటే ఆ యొక్క ప్రైవేట్ కాలేజీల్లో 2 కోట్లు 3 కోట్లు డొనేషన్ చెల్లించాలా, అధిక ఫీజులు చెల్లించాలా. అందుకనే ఎవరు కూడా డాక్టర్లు కాలేరు, డాక్టర్లు హోదా నిర్వహించలేరు. అందుకోసమే ఈరోజు ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాల నిర్వహించాలని అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉన్నాము. తక్షణమే దాన్ని నిర్మించాలని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా పోరాడతాము. అన్ని కూడా 17 మెడికల్ కళాశాలలు కూడా జగన్మోహన్ రెడ్డి 107, 108 జీవో చేసి సగం సీట్లు 50% ఆ యొక్క కాలేజీల మేనేజ్మెంట్లకు ఇస్తే దాన్ని మేము రద్దు చేస్తాము. అన్ని కూడా 2005 సీట్లు కూడా ప్రభుత్వ రంగంలోనే నిర్వహిస్తామని చెప్పాడు. ఈరోజు అది నమ్మబలికి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులను మారుస్తూ ఉన్నాడు. ఆఖరికి అనుమానం వస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఇది లేకపోతే నరేంద్ర మోడీ పరిపాలన అని. అంటే పచ్చంగి వేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కాషాయ వస్త్రాన్ని ధరించినాడు ఈరోజు. అందుకనే నరేంద్ర మోడీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది. ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అందుకనే 99 పైసలకే 1 ఎకరా భూముల్ని దారాదత్తం చేస్తూ ఉన్నాడు. ఎవరబ్బా సొమ్మని ఈ యొక్క ప్రభుత్వ భూములన్నింటి కూడా 99 పైసలు దారాదత్తం చేస్తూ ఉన్నారు. లూలు కంపెనీకి విజయవాడలో నడిబొడ్లో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో స్థలము 500-600 కోట్లు చేస్తే దాన్ని లూలు కంపెనీకి ఇస్తామని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వనరులన్నీ కూడా నరేంద్ర మోడీ మాదిరి ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించే చర్యలకి పూనుకున్నాడు. అందుకోసమే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడైనా గతంలో ఎన్టీఆర్ పరిపాలన రావాలని, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ విధానాలు అనుసరించాలని, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ విధానాలు అనుసరించకూడదని మేము హితవు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీలో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో ఈరోజు నరేంద్ర మోడీ కాషాయి వస్త్రం వేసుకుని నరేంద్ర మోడీ అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కేంద్రానికి మోకలిన్నాడు. అదే ఎన్టీఆర్ ఆ రోజు కేంద్రంతో పోరాడినాడు. కాబట్టి అటువంటి పరిపాలన తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ బతికి పట్టగలుగుతుంది, లేకపోతే ఈ పార్టీకి నూకలు చెల్లుతాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఉందో ఈరోజు కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో విద్యార్థి సంఘాల నాయకులు కూడా నిరసన దిగినటువంటి నేపథ్యం. సరే ఏంటి సార్ మీ ప్రధాన డిమాండ్? రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర మెడికల్ కళాశాలల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఇవాళ 107, 108 జీవో ఇచ్చి ఇవాళ సగం సీట్లు అమ్ముకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇవాళ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏం చెప్పారు, సొంత నియోజకవర్గంలో ఏం చెప్పారు, మంగళగిరిలో ఏం చెప్పారు ఆయన. ఇవాళ మేము అధికారంలో వస్తే 100% అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంచుదాం, వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా చేస్తామన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వాళ్ళందరూ కూడా వైద్యం అంతా కూడా వైద్యం అంతా కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొత్తం అంతా కూడా ప్రైవేటీకరణ కొనుక్కుంటామన్నాడు. ఇవాళ విశాఖ ఉక్కు 32 మంది బలిదానాలతో స్థాపించినటువంటి సంస్థ
ఇవాళ నాడు ఇందిరాగాంధీ సోయానా అంతా కూడా విశాఖ ఉక్కు కర్మాగారానికి అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ అంటే పీపీపీ అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానం ద్వారా మొత్తం అంతా కూడా విద్యా వ్యవస్థనంతా కూడా తుంగలో దొక్కేటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో మరింత మిలిటెంట్గా ఉద్యమాలు నడుపుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వం మీరు చేస్తున్న ఆందోళనకి దిగి రాకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం. మీ కుమారుడు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఏమి చెప్పాడు? మీ అధికారంలో రాకముందు బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఏమి చెప్పారు? ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల తర్వాత ఏం చేస్తున్నారని నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పారు సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. తర్వాత ఈ రాష్ట్రంలో మరి పేదల అందరికి కూడా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తూ ఉన్నారు. పేదల పిల్లలకు చదువులంతా కూడా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకుని వస్తామని చెప్పారు. మరి జిల్లాకు అంటే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తాము, అన్ని సౌకర్యాలను మరి ఏర్పాటు చేస్తామని చెప్పిన మీరు మరి సూపర్ 6 పథకాలకు గాలికి వదిలేశారు. ఇవాళ 107, 108 జీవోని రద్దు చేస్తూ 590 జీవో తీసుకుని వస్తామని చెప్తూ ఇవాళ ఏం చేస్తారు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తా ఉన్నారు. ఈ కళాశాలలో ఎవరు పిల్లలు చదువుకుంటారని అడుగుతా ఉన్నాం. పేదల పిల్లలు, గ్రామీణ ప్రాంత పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు, మైనార్టీ పిల్లలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ పిల్లలు చదువుకునేదానికి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాం. మరి వారికి అవకాశం లేదు. ఈ కళాశాలన్నీ కూడా మరి ప్రైవేట్ వారు మరి అజమాయిషీలు కొనసాగుతాయి. ఈ కళాశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా ఎవరు డబ్బున్న వాళ్ళ పిల్లలు, పేమెంట్ సీట్లు, మరి ఎన్ఆర్ఐ కోటల సీట్లు, మరి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీల పిల్లలు, రైతుల పిల్లలు, ఎస్సీ ఎస్సీ బీసీల పిల్లలు చదువుకుంటారని అడుగుతా ఉన్నాం. పేదలకి వైద్యాన్ని దూరం చేస్తే, పేదల పిల్లలకి వైద్య విద్యని దూరం చేస్తే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో విద్యార్థుల్ని మరి ఇతర రాజకీయ పార్టీలు కలుపుకొని మీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద అయితే అనంతపూర్లో ఈరోజు కలెక్టర్ కార్యాలయం విద్యార్థి సంఘాల నాయకులతో ఈరోజు నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పట్ల పేద విద్యార్థులకు వైద్యంతో పాటు వైద్య విద్యను కూడా దూరం చేసే ప్రక్రియగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి సరైన విధానం నిర్ణయం తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకైతే సిద్ధమవుతాము అని చెప్పేసి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకి నాయుడు, RTV అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.